మా ఊర్లో కట్టగాలు ఉంటుంది. ఆ కాలువ జయంగా ఊరు 2 ముక్కలైనట్టే విడిపోయింది. ఎందుకంటే ఊరికి నడిమధ్యలంగా పోతది. కాలువకు యువతల ఒడ్డుకున్నోళ్ళు అవతల ఒడ్డుకు పోవాలంటే చుట్టూ కిలోమీటర్ తిరిగన్నా పోవాలి. లేకుంటే కాలువలంగానన్నా పోవాలి. ఇప్పుడంటే బ్రిడ్జ్ ఏసిర్రు గానీ ఇంతకు మునుపు మస్తు తిప్పలు పడేటోళ్ళుండే మా ఊరోళ్ళు. అన్నట్టు ఈడ కూడా బ్రిడ్జి లేక అసొంటి తిప్పలే పడుతుర్రట. చూద్దాం పారి మనం కూడా. ఊళ్ళకి పోవాలన్నా ఊళ్ళకేంచి బయటికి రావాలన్నా తొవ్వ కడ్డంగా ఉండేటికి వాగు దాటాల్సిందే. తొవ్వ దాటుడు అంటే అనుకున్నంత అలకగా అయ్యేటి పని కాదుళ్ళు. ఇగో గిట్ల తెప్ప మీద కూర్చొని తాడు పట్టుకొని దాటాలే, లేకుంటే గిట్ల పైపు మీద కూర్చొని పాకులాడుకుంటూ దాటాలే. బండ్లు పోయేది లేదు, బాడిగలు వచ్చేది లేదు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ఉన్న కల్లూరు పాత బూడుగులపల్లి ఊర్ల నడమంగా ఇగో ఇట్లా సుద్దాల వాగు వారుతుందట. ఈ ఏడు వానకాలంలో ఇడవకుండా కురిసిన వానలకు ఈ వాగు మీదున్న బ్రిడ్జి కూలింది. ఇంకేముంది, అప్పటికేంచి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్నోళ్ళు లేరు, అటుకెళ్ళ తొంగి చూసిన నాయకులే లేరు. యువతలోళ్ళు అవతలికి పోయేది లేదు, అవతలోళ్ళు యువతలకు వచ్చేది లేదు. తప్పక పోవాలంటే ఇగో ఇట్లా తిప్పల పడాల్సిందే. ఊళ్ళ ప్రయాణాలు పోయేటోళ్ళ సంగతి అట్టబెట్టులి గాని వ్యవసాయ పనులకు పోయేటోళ్ళకైతే చిన్న తిప్పలు అవుతలేదట పాపం. మరి ఇంత అవుతుంటే అక్కడి అధికారులు ఏం చేస్తున్నట్టో అగ చూడూరి పాపం పైపు మీదంగా పాకులాడుకుంటా ఎంత తిప్పల పడుకుంటా పోతున్నాడో గీ పెద్ద మనిషి. ఏమన్నా అటు ఇటు అయితే ఇంకేమన్నా ఉన్నదా చెప్పులి. గిట్ల వాగు దాటేటి దానిక పానాలు అరిచేతుల్లో పట్టుకొని పోవాల్సిందే. గట్టినే ఏదన్నా పెద్ద ఆపదొచ్చినా, లేకుంటే గట్టిగా గాలి దుమ్ము దుమారం వచ్చినా, పెద్ద డల్లు పడ్డా అంతే సంగతులు. అందుకే ఇక గీ తొవ్వెంట ఏటి మీద బిడ్జేయిలి సార్లు అని దండాలు దశకాలు పెట్టుకుంటున్నారు అక్కడి పబ్లిక్. ఓట్ల ముంగట వానలు పడితే మంచిగుండబ్బా. ఓట్ల కొరకు వచ్చేటి లీడర్లకు గీ ఏరు దాటేతందుకు తిప్పల పడితే తెలిసేది అక్కడి పబ్లిక్ తిప్పల. ఎండాకాలంలో ఓట్లు వచ్చుడుతోని సాదాగా పోయిలు సీదాగొచ్చిర్రు అనుకుంటూ గీల గోసలు చూసిన తెలంగాణ పబ్లిక్. అట్టనే ఉన్నది మరి చూస్తుంటే.